హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా చూస్తారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ జిల్లాల్లో మోస్తారు వానలు పడవచ్చని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తీవ్ర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ తెలిపింది. ఉదయం నుంచి ఎండ మబ్బులతో ఉన్న నగర వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోతుంది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఆకాశం చల్లబడుతుంది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్, బిఎం రెడ్డి, మహమ్మద్ నగర్, కంక్లూటర్, ఉప్పల్, రామంతపూర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో మరిన్ని ప్రాంతాలకు ఈ వర్షం విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాహనదారులు అలర్ట్గా ఉండాలని వాతావరణ నిపుణులు అలర్ట్ జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది లోతట్టు ప్రాంతాల వద్ద వర్షపు నీటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో క్లైమేట్ ఒకసారిగా చేంజ్ అయిపోయింది. ఒక పక్క ఎండలు కొడుతుంటే ఇంకో పక్క ఊహించిన విధంగా వానలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో రైతన్నులు, జనాలు వర్షాల కోసం కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఐఎండీ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. సోమవారం ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిధిలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో ఓ అల్పపీడనం ఇది ఇన్స్టేల్ 2 రోజుల్లో మరింత స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఐఎండీ తెలిపింది. ప్రస్తుతానికి ఏపీపై దీని ఎఫెక్ట్ తక్కువగానే ఉన్నప్పటికీ ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 40-60 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వీస్తాయని తెలిపింది. అందుకే జూలై 26-28 వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి ఐఎండీ అంచనా వేసింది. ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రాయలసీమలో కూడా 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలాఖరు వరకు అడపాదడపా చినుకులు పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30-60 కిలోమీటర్ల స్పీడ్తో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రతలు నార్మల్ కంటే కాస్త ఎక్కువగా నమోదు అవుతున్నప్పటికీ తీవ్రమైన ఎండలైతే ఉండవు. కానీ అకస్మాత్తుగా పడే వర్షాలు, మెరుపులు, పిడుగుల వల్ల ఇబ్బందులు రావచ్చు. పొలాల్లో పనిచేసే రైతులకు, బైక్పై వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడే సమయంలో చెట్ల కింద కానీ, కరెంటు స్తంభాలు, బిల్ బోర్డర్లు, హోర్డింగ్ల దగ్గర నిలబడకూడదు. వర్ష సూచన ఉన్నప్పుడు వెంటనే సురక్షితమైన బిల్డింగ్లోకి వెళ్లడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.